జయరాం మర్డర్ కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాకేష్ రెడ్డి కీసర టోల్ ప్లాజా వద్ద బస్సు ఎక్కిన వీడియో ఫుటేజ్ ని విడుదల చేశారు. జయరాం మృతదేహాన్ని పడేసిన తర్వాత కీసర టోల్ గేట్ నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లినట్టు స్పష్టమైన ఆధారాలు ఫుటేజ్ లో కనిపించాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి, రాకేష్ రెడ్డి సీసీ ఫుటేజ్ కూడా విడుదలైనట్టు తెలుస్తోంది. అయితే కేసు విచారణ ఎలా సాగుతోంది? ప్రస్తుతం రాకేష్ రెడ్డి ఎటువంటి విషయాలు విచారణలో వెల్లడించారు? జయరాం మర్డర్ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాకేష్ యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ తో పాటు అతను గతంలో చేసినటువంటి అంశాల మీద కూడా నందిగామ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక్క జయరాం కేసే కాకుండా గతంలో కూడా అతని మీద ఒక కేసు ఉన్నట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. కోకట్పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి 80 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసే ప్రయత్నంలో అతని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ అయినట్టుగా నందిగామ పోలీసులు గుర్తించడం జరిగింది. దాంతో పాటుగానే హైటెక్ వ్యభిచారం కూడా రాకేష్ రెడ్డి నడిపినట్లుగా కూడా తెలుస్తోంది. దీంట్లో ఒక హీరోయిన్ కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం. దాంతో పాటుగానే సినీ ఇండస్ట్రీలో పలువురు జూనియర్ ఆర్టిస్టుల చేత కూడా హైటెక్ వ్యభిచారం నడిపినట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులు ఊపి లాగే కొలిదే మొత్తం అన్ని రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జలసాలకు విలాసాలకు బాగా అలవాటు పడ్డటువంటి రాకేష్ రెడ్డి అనేక దందాలు కూడా చేసినట్లుగా కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జయరాం మర్డర్ తో ఇవన్నీ కూడా బయటకు రావడం పోలీసులు విస్మయానికి గురవుతున్నారు. ఇప్పటికే జయరాం మృతి కేసులో ప్రధాన నిందితుడిగా A1 ముద్దాయిగా రాకేష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అతన్ని ఇంకా ఏమైనా ఆధారాలు లభిస్తాయా, అతన్ని సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతో పాటుగానే కొద్దిసేపటి క్రితమే ఒక సీసీ ఫుటేజ్ అనేది ఐ న్యూస్ ద్వారా మనం సంపాదించడం జరిగింది. నందిగామ కీసరా టోల్ ప్లాజా వద్ద ఈ సీసీ ఫుటేజ్ అనేది మనకు లభించడం జరిగింది. నిందితుడు జయరాం ఏదైతే 31st నైట్ జయరాం ను నందిగామ తీసుకువచ్చి ఇక్కడ ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించి తిరిగి హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రయత్నంలో ఈ కీసరా టోల్ గేట్ వద్దకు వెళ్లడం జరిగింది. ఆ వెళ్ళినటువంటి క్రమంలోనే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ లో జయరాం కదలికలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. మొదట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీ ఫుటేజ్ లో వైట్ కలర్ అంటే టోల్ గేట్ రుసుము చెల్లించే సందర్భంలో చెయ్య వైట్ కలర్ బయట షర్ట్ తో బయటకు పెట్టి టోల్ గేట్ ముందు డబ్బులు కట్టి వెళ్ళిపోవడం జరిగింది. కేవలం అప్పుడు లభించినటువంటి సీసీ ఫుటేజ్ కొంత అతను ముఖ కదలికలు ఏమీ లేకపోవడంతో కొంత ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని దసపల్ల హోటల్లో లభించినటువంటి సీసీ ఫుటేజ్ విజువల్స్ చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే అతను ఫోన్ కాల్ ట్రేస్ చేయడం, ఆ ఫోన్ సంభాషణలు రావడం, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లారన్న అంశాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుండగా ఈ సీసీ ఫుటేజ్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు చాలా కీలకంగా మారాయి. ఇదే నేపథ్యంలో కొద్దిసేపటికైతే మనకు లభించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఈ సీసీ ఫుటేజ్ లో మనం విజువల్స్ లో చూడొచ్చు. వైట్ కలర్ షర్ట్ తో చాలా కంగారుగా తడబడుతూ కూడా అక్కడే తచ్చాడుతూ ఉన్నాడు. ఎందుకంటే జయరాం ను కారులో తీసుకొచ్చి ఐతవరం ప్రాంతంలో కారు రోడ్డు పక్కన యాక్సిడెంట్ మాదిరిగా చిత్రీకరించి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. ఆ వెళ్ళిపోయే క్రమంలోనే ఇప్పుడు మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఏవైతే టోల్ ప్లాజా సీసీ ఫుటేజ్ లో ఇక్కడ ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా రాకేష్ రెడ్డి యొక్క కదలికలు నమోదయ్యాయి. రాకేష్ రెడ్డితో పాటు అక్కడ కొంతమంది ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో ఆ టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి సిబ్బందితో కూడా రాకేష్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి ఏవైనా హైదరాబాద్ వెళ్ళడానికి ప్రత్యేక బస్సులు ఏమైనా ఉంటాయా, లారీల్లో వెళ్ళొచ్చా అన్న సంభాషణ కూడా అక్కడ నడిచినట్లుగా కూడా కొంత మనకు అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో చాలా కంగారుగా ఉన్నాడు. అయితే కేవలం 10 నిమిషాల్లోనే అతడు అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యాడు. అయితే మాకెవరికి కూడా ఇలాగా హత్య జరిగినటువంటి విషయం
తెలియలేదు కాబట్టి సాధారణంగా టోల్ ప్లాజా నుంచి చాలా మంది జనం వెళ్తూ ఉంటారు కాబట్టి మేము పట్టినట్టుగానే వదిలేసాం. కానీ ఆ వ్యక్తి చూస్తుంటే ఏదో సంఘటన చేసి వచ్చినట్లుగానే మాకు అనిపించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాదాపు చాలా 10 నిమిషాల్లోనే కీసర టోల్ గేట్ దగ్గర చాలా వరకు టచ్లాడారు. అక్కడే అంటే జయరాంను తీసుకొచ్చే క్రమంలో కూడా 2 బీర్ సీసాలు కూడా అక్కడే కొనడం, అక్కడే మద్యం తాగి అక్కడి నుంచి జయరాంను రోడ్డు పక్కన యాక్సిడెంట్ మాదిరిగా చిత్రీకరించి ఈ టోల్ ప్లాజాకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఏదైతే ఈ టోల్ గేట్లలో పంతంగి కావచ్చు, చిల్లకల్లు కావచ్చు, ఈ టోల్ గేట్ల వద్ద మొత్తం సీసీ ఫుటేజ్ గమనించినప్పటికీ కూడా పోలీసులకు కేవలం రుసుము చెల్లించే క్రమంలో హ్యాండ్ మాత్రమే కనిపించడంతో మొదట ఇబ్బంది అయింది. ఆ తర్వాత లోతుగా వెళ్ళినటువంటి విచారణలో ఈ సీసీ ఫుటేజ్లు అన్ని కూడా కేసుకు చాలా కీలకంగా మారాయి. దీంతో హత్య చేసిన నిందితుడు రాకేష్ రెడ్డి అని ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాగూర్ కూడా దీని మీద మాట్లాడడం జరిగింది మంగళగిరిలో. ఇప్పటికే కేసు ఇన్వెస్టిగేషన్ చాలా వరకు పూర్తయింది. జయరాం ను హైదరాబాద్ లో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా గుర్తించాం. ఈ కేసులో ఎవరిని కూడా తప్పించేది లేదు. నిందితులందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. దీనికోసం 6 టీంలను నియమించాం. జయరాం హత్య కేసులో దాదాపు పూర్తయినట్లుగానే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాగూర్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఈ హత్యతో సంబంధం లేకుండా జయరాం ఎవరైతే రాకేష్ రెడ్డి ఉన్నాడో ఆ రాకేష్ రెడ్డికి సంబంధించి ఇంకా కీలకమైనటువంటి అంశాలు ఇంకేమైనా ఇద్దరు ఎవరైనా గతంలో హత్యలు చేశాడా, లేదంటే మానభంగాలు చేశాడా, ఇంకేమైనా దందాలు చేశాడా అన్న కోణాల్లో కూడా ఇంకా అతను నేర ప్రవృత్తి మీద పూర్తి స్థాయిలో నందిగామ టీం అనేది విచారణ చేస్తుంది. అయితే ఈ కేసు మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగానే చుట్టూ నడుస్తూ వస్తుంది కాబట్టి ఈ కేసును అంటే జయరాం చనిపోయింది కూడా జూబ్లీ హిల్స్ లోని రాకేష్ రెడ్డి ఇంట్లోనే కాబట్టి ఈ కేసును నందిగామ నుంచి తిరిగి హైదరాబాద్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తారన్న అంశం కూడా ఒకటి వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాల్సింది. ఒకవైపు భార్య కూడా తెలంగాణ డీజీపీకి ఫోన్ చేయడం జరిగింది. మర్డర్ కు గురైనటువంటి జయరాం భార్య పద్మ కూడా తెలంగాణ చెప్పి కూడా డీజీపీని కోరడం జరిగింది. దీంతో మీకు భద్రత కల్పిస్తామని చెప్పి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఆమెకు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె కొన్ని ఆరోపణలు కూడా నిన్న పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో సరైనటువంటి సమాచారం చెప్పకపోయినా ఇవాళ డీజీపీతో మాట్లాడుతుండగా కొన్ని అంశాలను డీజీపీతో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. ఎవరైతే ఈ శిఖా చౌదరి ఉన్నారో జయరాం యొక్క మేనమామ ఆమెను తీసుకొచ్చి ఎక్స్ప్రెస్ టీవీలో పెట్టిన సందర్భంలో డైరెక్టర్ గా ఆమె అజమాయిషీ చాలా ఎక్కువైంది. అదే సందర్భంలో ఆమె నుంచి జయరాం కి ఆమెకు బాగా శారీరక సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. ఇదే నేపథ్యంలో తన భర్తకున్నటువంటి అకౌంట్ చెక్ పవర్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆర్థికంగా ఇబ్బంది పడి అప్పులకు గురి చేసి ఉంటాడు. మేమంతా కూడా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటాం కాబట్టి ఇవేమి కూడా నాకు తెలియదు. జయరాం చనిపోవడానికి కారణం కుటుంబ సభ్యులే. జయరాం అమెరికాలో ఉన్నటువంటి సందర్భంలో మా అక్క నుంచి ప్రాణహాని ఉంది అని నాకు చెప్పేవారని చెప్పి కూడా డీజీపీకి చెప్పడంతో ఆమెకు రక్షణ కల్పిస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసును పూర్తి చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇంకా కూడా కొనసాగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా రాకేష్ రెడ్డి నడిపినటువంటి హైటెక్ వ్యభిచారము దండాల మీద ప్రస్తుతం ఊపిరాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం గానీ రేపు మధ్యాహ్నం గానీ పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ. అది దాదాపుగా కొలిక్కి వచ్చింది. దర్యాప్తు చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ
దీనికి ఒక కంక్లూజన్ వస్తుంది డెఫినెట్గా. అది ఆ కేసులో ఆ పురోగతి మేము సాధించాం. ఇప్పుడు హత్య మాకు ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో హత్య హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. దానికి ఎవరు బాధ్యులు, దానికి ఎవరు కోఆపరేట్ చేశారు అంతా కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంకా కొంతమందిని మేము ఇంకా నేరస్తులు ఎవరైతే ఉన్నారో అలా అదుపులోకి తీసుకోవాల్సింది ఉంది. ఇవన్నీ కూడా సాయంత్రం రేపు మార్నింగ్లో కూడా కంక్లూడ్ చేసి వాళ్ళని చాలామందిని ప్రశ్నిస్తున్నాం. చాలామంది దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నాం. దాంట్లో నేరస్తులకు సంబంధించి కానీ లేదా హతుడికి సంబంధించి కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ వ్యాపార లావాదేవీలతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మేము అనుమానితులని కాదు, అనుమానితులు ఉంటారు దాంట్లో ఆ కేసుకు సంబంధించిన విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ విచారణ చేస్తున్నాం. దాదాపు చాలామందిని చేశాము. అది ఇలా చేయడం మూలంగానే మాకు కొంత సమాచారం వచ్చింది. ఆ నమ్మకమైన కంక్లూజన్కి వచ్చింది. అది సాయంత్రం రేపు మార్నింగ్ మీకు అన్ని విషయాలు మీ ముందు